नवभारत समाचार की पहल के कारण SRSP सिंचाई डिपो द्वारा भूमि हड़पने वाले चारा से 1 एकड़ भूमि का अधिग्रहण किया गया। इसके लिए सीपीआई तिम्मापुर मंडल महासचिव श्री बोइनी तिरुपति ने नवभारत समाचार चैनल को धन्यवाद दिया। तिम्मापुर मंडल की रामकृष्ण कॉलोनी के अंतर्गत SSRSP भूमि का पिछले साल अधिकारियों द्वारा सीमांकन किया गया था और इस कार्यक्रम में रिएक्टर जेसीबी के साथ हटा दिया गया था। बोइनी तिरुपति ने कहा, सर्वेक्षण संख्या 1183 1184 1190 अप्रत्याशित SRSP 1 एकड़ भूमि जो पहले रियाल्टर द्वारा अपनी भूमि पर कब्जा कर ली गई थी। अतीत में सीपीआई के तहत राजस्व इसकी शिकायत SRSP से लेकर कलेक्टर तक की गई। शिकायत के बाद लैंड रिकॉर्ड एंड लोकल रेवेन्यू SRSP ने अधिकारियों के साथ सर्वे किया। सर्वे के आधार पर रिटर्न सरकारी जमीन का अधिग्रहण किया जाएगा। उस जमीन की कीमत करोड़ों में है। नवभारत समाचार करीमनगर नवीन कुमार के साथ अब्दुल समद की रिपोर्ट। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ పరిధిలో గల 1190 సర్వే నెంబర్ ఆనుకొని ఎస్ఆర్ఎస్పి భూమి కలదు. ఒక రియల్టరు ఈ ఎస్ఆర్ఎస్పి భూమిని సుమారుగా 1 ఎకరం మేర అతను ప్లాట్లలో కలుపుకొని ఏమి తెలియని అమాయక ప్రజలు ప్లాట్లు కొనుక్కుందామని వచ్చిన వాళ్లకు వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి భూమిని అమ్మడం జరిగింది. అది మా సిపిఐ పార్టీ దృష్టికి రావడంతో తక్షణమే ఎంఆర్ఓ గారికి, ఎస్ఆర్ఎస్పికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది 2022లోనే. అప్పుడు ల్యాండ్ సర్వే ఏడీ గారు వచ్చి దాన్ని హద్దులు నిర్ణయించి అప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పి భూమి కబ్జాకు గురైందని హద్దులు వేయడం జరిగింది. సుమారుగా 4 ఫీట్ల ఎత్తు కనీలు వేయడం జరిగింది. 2023లో ఆ కనీలను రియల్టరు రాత్రికి రాత్రే జేసీబీతో తొలగించి చెట్ల పొదల్లో వేసి మీ ఫ్లాట్లు అది గవర్నమెంట్ భూమి కాదు, నా సొంత భూమి అని వాళ్లకు ప్రగల్భాలు పలికి వాళ్ళను నమ్మబలికినాడు. మళ్ళీ మేము కలెక్టర్ గారి దృష్టికి, మళ్ళీ రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితం మళ్ళీ రీసర్వే చేసి కొలిస్తే మొన్న 10 ఫ్లాట్లు పోయినాయి. ఇప్పుడు ఇంకా 3 ఫ్లాట్లు కలుపుకొని ఇంకా 13 ఫ్లాట్లు కలుపుకున్నాడు. దానికి వెళ్ళే 40 ఫీట్ల రోడ్డు కూడా ఎస్ఆర్ఎస్పిదే. టోటల్గా ఎకరం పై చీలకు భూమిని కలుపుకొని దర్జాగా వాడుకున్న ఆ యొక్క రియల్టర్ది మొన్న అతని భాగోతం బయటపడి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు దానికి బౌండరీ వేసి ఆ కొలిసినటువంటి ఆ ఒక నకలను ఇచ్చి అతనికి స్పష్టంగా మళ్ళొకసారి ఇందులో అడుగు పెడితే నీ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ కోట్లు గడిస్తున్న రియల్టర్లు ఇక మీదట ఎక్కడ ప్రభుత్వ భూములలో అడుగుపెట్టినా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. అయితే పేదవారికి ఉండాలి, లేదంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ ఇలా డబ్బున్నోళ్ళ చేతుల, ధనికుల చేతుల, రియల్టర్ల చేతుల తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క భూములను ఖచ్చితంగా మేము కాపాడతామని తెలియజేస్తున్నాము. గతంలో కూడా ఈ రియల్టర్ భూములు ఇట్లా స్వాధీనపరుచుకుంటే ఈ నవభారత్ ఛానల్ ద్వారా వీళ్ళు ఇంతకుముందు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దానిని పరిగణలోకి తీసుకొనే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పత్రికా మిత్రులకు కూడా, ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఇట్లాంటి ఈ దొంగలను బయటపెట్టే సాహసం చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం.